ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది వచ్చేసి మన మదనపల్లిలో జేసీఎం చర్చ్ అండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మనం మదనపల్లి చర్చ్ అయితే చూపించేస్తున్నాం ఈరోజు. హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ 1M. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనమైతే ఈరోజు మదనపల్లి జేసీఎం చర్చ్కి అయితే విజిట్ చేసేసామండి. డేట్ వచ్చేసి December 24, 2024. అర్థమైంది కదా. సో 25th అయితే మనకు క్రిస్మస్ కదా, అందుకని నేను రేపు పబ్లిక్ ఎక్కువగా ఉంటుందనేసి నేను 24th నైట్ 11కి అయితే వెళ్ళామన్నమాట. నేను మా హస్బెండ్ 11కి అయితే వెళ్ళి మేము విజిట్ చేయాలి. ఈరోజు చర్చ్ మొత్తం అయితే డెకరేషన్ ఎలా ఉంది అనేసి. పబ్లిక్ ఉన్నప్పుడు డెకరేషన్ అయితే కనపడదు కదండి, ఎక్కడ చూసినా పబ్లిక్ ఉంటుంది, ప్రతి చోట పబ్లిక్, ప్రతి మూలాన పబ్లిక్. ఇప్పుడే చూడండి ఎంతమంది వచ్చారంటే అక్కడికి వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. సో బై ది వే నేను మాట్లాడుతుంటే మా హస్బెండ్ అయితే కూర్చొని నాకు కనిపించేశారనమాట చైర్ పైన. అలాగే ఇది ఇక్కడ బోర్డ్ అయితే వేశారు, ఏది కనపడడం లేదండి, నైట్ కదా, లైట్స్ అయితే షైనింగ్ కొట్టేస్తున్నాయి అనమాట. మేరీ క్రిస్మస్ అంటే ఏది స్పెషల్? మనకు క్రిస్మస్ ట్రీ అండి. చూడండి మన ట్రీ అయితే ఎంత బాగుందో, పెద్దగా పెట్టారు. అలాగే గిఫ్ట్స్ ఎవరికి ఇస్తారో తెలియదు, గిఫ్ట్స్ అయితే పెట్టేశారు రౌండ్గా. నేను ఫస్ట్ టైం అండి చర్చ్కి రావడం, ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి ఫస్ట్ టైం అయితే వచ్చి నేను వీడియో చేద్దామనేసి చర్చ్కి అయితే ఫస్ట్ టైం వచ్చాను. సో ఫస్ట్ టైమే నాకైతే లుక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా చాలా బాగా లైటింగ్ అయితే పెట్టారు. మనం ఫస్ట్ ఒక 23 కూడా వచ్చాము, ఇక్కడ వాళ్ళైతే గేట్స్ వేసేసారని మేము వెళ్ళిపోయాము. కానీ కాదండి, గేట్స్ అయితే ఆ సైడ్ నుంచి మనకు ఆరా స్ట్రీట్ నుంచి ఒక గేట్ ఉంది కదా, అదైతే ఓపెన్లో ఉంచారు. అది ఎవరికి తెలియక ముందు నుంచి వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక మా ఆయన అయితే కూడా ట్రీ చుట్టూ అయితే ఒక రౌండ్ వేసేసారు. నేను వెళ్తూ ఉంటే వీడియో కోసం నా చుట్టూ ఆయన కూడా వచ్చేసారు అనమాట. ట్రీకి చుట్టూ వేసుకొని వచ్చేసారు నేను వీడియో తీస్తుంటే. సో అక్కడ వెళ్ళిపోతున్నారు చూడండి. నేనే మళ్ళీ ఆయనకి కొద్దిసేపు కూర్చోమని చెప్పాను, ఎందుకంటే చర్చ్ మొత్తం తిరిగాం కదా, కొద్దిసేపు చైర్ పైన కూర్చోపెట్టి మళ్ళీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకొకటి ఏమంటే, మేము ఈ వీడియోలో ఒక్కటి మాత్రం కవర్ చేయలేకపోయాము. లోపల చర్చ్ లోపల డెకరేషన్ జరుగుతుంది, లోపలికి అయితే రావడానికి డోర్స్ అన్ని వేసేసారనమాట. అయినా మనం ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తూ ఉన్నాం, బోర్డ్స్ వేశారు చూడండి, ఇక్కడ మెరీ క్రిస్మస్ అని వేశారు. ఇక ఏదన్నా డోర్ ఏదన్నా ఒక్కటి మా కోసం ఏదైనా తెరవకుండా ఉంటారా అనేసి వీడియో తీద్దామనేసి మేమైతే పోతూ ఉంటే అక్కడ కూడా ఒక డోర్ ఉందండి. బాగుంది డోరు, చూద్దాము ఇక్కడేమో ఓపెన్ ఉన్నట్లుంది అనేసి వెళ్ళాము. ఆఖరికి వెళ్తే అక్కడ కూడా క్లోజ్ ఏనండి. ఏం చేసేది, ఏమీ చేయలేం కదా, వెళ్ళడం రావడం. సో వీడియోలో నేను చర్చ్ అయితే మొత్తం కవర్ చేశానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే మన మదనపల్లికి చాలా మంది వస్తూ ఉంటారండి. నేను విన్నాను, చాలా మంది చిన్న చిన్న పల్లెల నుంచి, ఊర్ల నుంచి మదనపల్లి చర్చ్ చూడడానికి స్పెషలీ రేపు కాకపోయినా కానీ January 1st వరకు ఇలాగే ఉంటుంది కదా డెకరేషన్. మనకు January 1st అయితే చాలా మంది పబ్లిక్ వస్తారు ఈ చర్చ్ చూడడానికి, విన్నాను నేను. సో చూద్దాం ఈసారి అలా కూడా ఎంతమంది వస్తారు ఏమి అనేసి. నేనైతే మామూలుగా ఒక 4-5 days వరకు అటు వెళ్ళేటప్పుడు పబ్లిక్ చాలా కనిపిస్తుంది నాకైతే. జనవరి వరకు అయితే వస్తూ ఉంటారనమాట. జనవరి ఇంకా రెండు పండుగలు కలిపి చేసుకునే పండుగ ఏది అంటే మామూలుగా క్రిస్మస్ ఇంకా జనవరినే అండి. కులమతాలు ఏవి అడ్డు రాకుండా జరుపుకుంటారు చాలా మంది ఈ పండుగ అయితే. ఇంకా సంక్రాంతికి ముందే అందరూ చాలా మంది రంగోలీస్ వేయడము, ముగ్గులు వేసుకోవడము, ఇంటి ముందర January 1st హ్యాపీ న్యూ ఇయర్ రాయడము. ఇక క్రిస్మస్కి అయితే మనకు అందరూ ట్రీ అంట, ఈ శాంటా అంట, ఇట్లా స్కూల్లో అంతా మనకు ఫంక్షన్స్ అంట, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటారు కాబట్టి. సో క్రిస్మస్ అండ్ జనవరి అయితే అందరికీ స్పెషల్ డే అని చెప్పాలి. ఇది మనకు ఆల్ ఇండియా సారీ వరల్డ్ మొత్తం జరుపుకునే పండుగ కాబట్టి January 1st క్రిస్మస్, అందుకనేసి ఈ రెండు పండుగలు అయితే మామూలుగా అయితే అందరూ జరుపుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ చూడండి పబ్లిక్ అయితే ఎవ్వరూ లేరు, నైట్ టైం కదా ఇప్పుడు. మేము నా బ్యాక్ డోర్ నుంచి వచ్చాము, ఫస్ట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఫ్రంట్ నుంచి వీడియో తీయడం జరిగింది. సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా తీయడం. ఎవరైనా కానీ ఫ్రంట్ డోర్ నుంచి తీసుకుంటూ వెళ్తారు కానీ ఎంట్రో, ఇంకా మనకు ఎంట్రీ ఎక్కడుంది ఏమి అనేసి మనం తీసుకొని వెళ్ళాలి వీడియో. మనకు అలా కాదు, బ్యాక్ సైడ్ నుంచి లోపలికి రమ్మన్నారు, అందుకని మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము. అయినా కానీ నేను ఫ్రంట్ నుంచే వీడియో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. డెకరేషన్ అయితే మొత్తం గోల్డ్ పెట్టేశారండి ఈసారి, చాలా గోల్డ్ ఉంది.
ఒక ఫోటో తీసుకుందామంటే కూడా షైనింగ్ అయితే ఫేస్కే కొట్టేస్తుంది. ఫోటో అయితే నాకు క్లారిటీగా రాలేదు. నేనైతే ఫీల్ అయ్యాను, ఫోటో క్లారిటీగా రాలేదు. కొంచెం డే టైం ఉండింటే బాగుండిందేమో అనిపించింది నాకైతే. బట్ పర్వాలేదు, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది కదా లైటింగ్. వీడియో అయితే ఎలా ఉందో అలా కనిపిస్తుంది మనకు. ఫోటో అయితే చాలా కష్టమే కదా మరి, అందుకనేసి. సో చైర్స్ చూడండి, మనకు స్టెప్ బై స్టెప్ అన్నట్టు అలా 4-5 ప్లేసెస్లో అయితే మనకు చైర్స్ అయితే బాగా వేసి పెట్టారు. అవన్నీ ఒక మూలకు కూడా సరిపోవండి వచ్చే పబ్లిక్కి, కానీ కూర్చోవచ్చు. ఇక్కడ నడవలేని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లల తల్లులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే కూర్చోవచ్చు. అందరూ కూర్చోలేరు. అందరూ వచ్చేది కూర్చుంటే కాదు కదా, అందరూ చర్చ్ అయితే రౌండ్ వేసేద్దామని వచ్చేస్తారు. సో ఇలా ఉందండి మన చర్చ్. చూడండి ఎంతమంది చూస్తారు మన వీడియో అయితే. అందరూ అయితే నాకైతే కామెంట్ పెట్టాలి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నాకైతే కామెంట్ పెట్టాలి. మేము చేసాం, ఈ వీడియో చూసి చేసాం మేము సబ్స్క్రైబ్ అనేసి, నాకైతే ఒక స్పెషల్గా ఒక వీడియో అయితే కామెంట్ అయితే పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ మనకు సెబిస్టైన్ అనేసి మూవీ తీశారు కదా మన రాయచోటి కుర్రోడు హీరో. ఆ మూవీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది. చర్చ్ అక్కడక్కడ 2-3 టైమ్స్ ఏమో చూపించడం జరిగింది ఆ వీడియోలో. నేను మూవీ చూశాను, అది బాగుంది. ఎంతమంది చూసారండి జేసీఎం చర్చ్? అందులో ఎంతమంది కవర్ చేశారు? నిజం చెప్పాలంటే మా ఇల్లు కూడా వచ్చింది చేసి ఆ మూవీలో అయితే. ఇక చెప్పినామంటే అడ్రస్ తెలుస్తుంది కాబట్టి మన ఇంటి ముందర కూడా తీశారు ఆ మూవీ. కానీ చర్చ్ అయితే చాలా బాగా చూపించారు. నేను అలాగే చూపిద్దామని వెళ్ళానండి, కానీ ఎంట్రన్స్ మనకు డోర్ అయితే క్లోజ్ ఉంది. ఇంకా చూద్దాం, నెక్స్ట్ డే ఏమన్నా మనకు వీలైతే తీసి మళ్ళీ మేము వీడియో చేయాలి అనుకుంటున్నాం. సో వీలైతే పెడతాను, అది కూడా చూడండి. ఇది ఎంట్రీ అండి మనకు లోపలికి. అది పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుచుకొని వెళ్ళడానికి స్పెషల్గా ఎంట్రీ పెట్టింటారు కదా, సో అలా పెట్టేశారు అందరికి ఇక్కడ వెళ్ళండి రండి అనేసి. మా ఆయన కూడా చూడండి నాతో ప్రకారం చుట్టూ తిరిగేస్తున్నాడు పాపము, చాలా అలసిపోయినాడు. ఈరోజు ఫుల్ చర్చ్ మొత్తం రౌండ్ 4-5 టైమ్స్ అయితే వేసాం మేము. నేను ఎటు వెళ్తే అటు వచ్చేసారు. కూర్చోండి ఒకసారి అంటే కూడా కూర్చోరు. ఇలా ఉందండి మన చర్చ్. స్టార్ అయితే ఎంత పెద్ద స్టార్ పెట్టారంటే అక్కడ, అంత పెద్దగా ఉంది. ఇది కూడా ఒక చిన్ని ట్రీ లాగా పెట్టారు. అటు సైడ్ అయితే మనకు క్రిస్మస్ ట్రీ ఉంది. సో ఎలా ఉందండి మన మదనపల్లి చర్చ్? చెప్పాలి నాకైతే అందరూ. మన వీడియో అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే మేము కష్టపడతామండి వీడియోస్ చేయడానికి, చాలా కష్టపడతామన్నమాట. సో మన కష్టం వృధా పోకూడదంటే సో మీ వీడియో అయితే పూర్తిగా అయితే చూడాలి. మన వీడియో చూడండి, నేను ఇక్కడ నుంచి ఒక షూట్ చేస్తే మొత్తం మనకు చర్చ్ మొత్తం బయట వరకు కనిపిస్తుంది. మనకు మెయిన్ రోడ్ వరకు కనిపించిందా? ఎంతమందికి కనిపించింది చూడండి. నేను ఒకసారి వచ్చానండి ఇక్కడ, అంటే మనకు గ్రూప్స్ మీటింగ్స్ జరుగుతాయి కదా, అప్పుడు ఒకసారి అయితే నేను వచ్చి వెళ్ళానమాట. అంటే అప్పుడు మొత్తం చూడలేదు నేను చర్చ్. ఇప్పుడైతే ఈరోజు పూర్తిగా చర్చ్ విజిట్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్ కోసం అయితే నేను చర్చ్ అయితే విజిట్ చేయడం జరిగింది ఈరోజు. ఫస్ట్ టైము మొత్తం నేను తిరిగానమాట. చాలా బాగుంది. సో ఇదేనండి మన వీడియో అయితే. చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మన వీడియో ఎలా ఉందో నాకైతే చెప్తూ ఉండండి. ఇలాగే మనకు వీడియోస్ మీరు ఎంకరేజ్మెంట్ పెంచుతూ ఉంటే కనుక మనం వీడియోస్ అయితే మోర్ వీడియోస్ చేయడానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపెడతామన్నమాట. మరి అందుకనేసి మేమైతే లైక్స్ కామెంట్స్ అయితే మీకు కోరడం. చూడండి చైర్స్ చూడండి, చూస్తున్నారు కదా చైర్స్ గీర్స్ అంతా. స్టార్స్ అయితే చాలా బాగా పెట్టారండి, చాలా స్టార్స్ పెట్టారు. ఒక్కటైతే పెద్ద స్టార్ టాప్ పెట్టారు, చాలా బాగుంది అదైతే. అది కూడా చూపించాను వీడియోలో, చూడండి మీరు. ఎవరు చూసారో ఆ స్టార్? నాకైతే అది ఎంత టైంలో ఉందో స్టార్, నేను ఎప్పుడు తీసి పెట్టాను అనేసి మీరైతే నాకు కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు కరెక్ట్గా. నేనైతే లాస్ట్కి స్పెట్స్ అయితే పెట్టేశానండి. కొద్దిసేపు తీసేసాను, మళ్ళీ కొద్దిసేపు పెట్టేశాను. హెడేక్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు నాకు, ఎందుకంటే వీడియో లైటింగ్ అయితే చాలా ఉంది. లైటింగ్ అయితే ఫోకసింగ్ అంటే నాకు అస్సలు సెట్ అవ్వదు. అయినా కానీ నేను పెట్టుకున్న వీడియో తీద్దామనేసి వెళ్ళానమాట. సో అలాగే మనకు ఇక్కడ చూడండి, ఇది పెద్ద స్టారు ఎలా ఉందో చూడండి, బాగుంది కదా. ఇది రియల్గా స్టార్గా రెడీ చేశారనమాట. ఇంకా రెడీమేడ్స్ అయితే మామూలుగా ఉంటాయి, ఇది వాళ్ళు చేశారనమాట రెడీ. నేను అలసిపోయి చూడండి కూర్చున్నాను, కాళ్ళు అయితే నస్తున్నాయి అనేసి కూర్చునేసాను అనమాట. మళ్ళీ వెళ్ళిపోదామా?
మన వీడియో అయితే ఈ రోజుకైతే మన వీడియో అయితే ఇదేనండి. మన వీడియోస్ చూస్తున్నారు కదా. మనకు జ్యువెలరీస్ కూడా ఏమైనా కావాలి అంటే ఇక్కడ అన్ని మనకు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి చూడండి. ఏమైనా కావాలంటే వచ్చి ఇక్కడ షాపింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే క్రిస్మస్కి చర్చికి వెళ్ళి ఏం తీసుకున్నాం అనేసి గుర్తుగా అయితే ఎవరైనా ఒకరు ఏదైనా కొంటారు కదా. సో కొనాలనుకుంటే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి. మనకు ఒక 4-5 షాప్స్ లోపలే ఉన్నాయి. ఇంకా మనకు బయట కూడా ఉంటాయి. రేపు అయితే మనకు 25th ఫుల్గా బయట కూడా ఉంటాయన్నమాట మనకు షాప్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.